హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ గురించి చూద్దాం, ఓకేనా? అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ ఈ రీడింగ్ పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి. మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు, హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు, ఓకేనా? సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఫస్ట్ ఈరోజు మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి. వావ్, సూపర్ అండి. ద ఎంపరర్ అన్నమాట. స్ట్రెంగ్త్, 2 of Wands, 7 of Swords కి క్లారిఫైర్. ఓకే, ఓకే అండి. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 3 of Pentacles అనమాట. ఓకే, మీరు ప్రజెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అనుకుంటే ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి వేరే వారి దగ్గర మాట్లాడుతున్నారండి. వారు ఎవరైనా ఉండొచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లా, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, కొంతమందికి వేరే అస్ట్రాలజర్, కొంతమంది మాలాంటి టారో రీడర్స్ దగ్గర, అలాగనమాట. మీరు మీ పర్సన్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అండ్ వారు కూడా మీ పర్సన్ గురించి మీకు ఏం తెలుస్తుంది అంటే మీ పర్సన్ వేరే వారి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది ఇక్కడ నిజం అనేది అది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, మీ పర్సన్ తనకి మీ మీద లవ్ ఉంది, కానీ మీ పర్సన్కి మీ మీద లేనిపోనిది ఏదో చెప్తా ఉన్నారు. అందుకని ఈ పర్సన్ వారి మాటలే ఎక్కువగా వింటూ ఉండొచ్చు. ఓకే, దానికి మీరు ఏంటంటే ఇక్కడ 5 of Cups అనమాట. ఓకే, నేను ఇంత బాగా చూసుకున్నాను, ఇంత కేర్ చేశాను, ఇంత లవ్ ఇచ్చాను, అండ్ కొంతమంది మనీ పర్పస్గా కూడా, అండ్ కొంతమంది కెరియర్ పర్పస్గా ఏదైనా జాబ్లో చేర్పించడం. ఈ పర్సన్ గురించి మీరు చాలా కేర్ అయితే తీసుకున్నారనమాట. కానీ ఈ పర్సన్ నన్ను ఇంతే అర్థం చేసుకున్నారా, నా గురించి పర్సన్ ఇంతే తెలుసుకున్నారా, నా మనసు తనకు అర్థం కాలేదా, నేను ఇంత చేశాను కదా అని మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట. ఓకే, తనని తలుచుకొని చాలా బాధపడతా ఉన్నారండి. ఓకే, అండ్ మీరు ఇంకేంటంటే ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చినా తనని దూరం పెట్టాలి, మళ్ళీ ఈ పర్సన్ని నమ్మకూడదు అని మీరు అనుకుంటున్నారండి. ఓకే, అండ్ ప్రజెంట్ మీ ఎనర్జీ అనేది ఒక ఎంపరర్ లాగా, ఒక క్వీన్ లాగా ఉన్నారనమాట. అంటే మీ ఎనర్జీ అనేది చాలా హయ్యర్లో ఉందండి. ఓకే, మీలో కూడా ఏంటంటే ఇప్పుడు అమాయకత్వం పోయి మీ జీవితం ఏంటో మీరు తెలుసుకున్నారనమాట. ఓకే, ప్రతిసారి త్యాగం చేయడం కూడా మనం చేయకూడదు. మనం కూడా అప్పుడప్పుడు ఈగో అనేది చూపించాలి పర్సన్ దగ్గర. కొంచెం మీలో కూడా ఇప్పుడు ఈగో అనేది వస్తుందండి. ఓకే, మీరు కూడా ఇప్పుడు మీ పర్సన్ విషయంలో ఈగో చూపిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అతి మంచితనం అనేది పనికి రాదు అని మీరు అర్థం చేసుకున్నారనమాట. ఓకే, ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి అని మీరు అనుకున్నారనమాట. ఓకే, ఒక మదర్ నేచర్ నుంచి మీరు ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ఏదైనా చిన్న రాంగ్ వర్డ్ కానీ యూజ్ చేశారనుకోండి, తనతో మీరు ఇంకా ఒక ఫుట్బాల్ ఆడుకుంటారనమాట. ఆ ఎనర్జీకి మీరు వచ్చేస్తున్నారనమాట. ఓకే, మీలో చాలా ధైర్యం నిండుతుంది. అండ్ మీరు కొంతమంది కెరియర్ పర్పస్గా చాలా కష్టపడుతున్నారు, కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీరు మీ పర్సన్ లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోవాలి అని కూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు అండి. ఓకే, అంటే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా విసిగిపోతూ ఉన్నారనమాట. ఎంత మంచిగా ఉన్నా అండ్ ఎంత హెల్ప్ చేస్తూ ఉన్నా అండ్ ఎంత కేరింగ్ చూపిస్తూ ఉన్నా ఈ పర్సన్ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవడం లేదనమాట. మిమ్మల్ని ప్రతిసారి అపార్థం చేసుకోవడం కానీ, అండ్ తన ఇష్టానుసారంగా మీతో ఉండడం కానీ, తనకి మనీ హెల్ప్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే పర్సన్ మీ లైఫ్లో రావడం, తన బెనిఫిట్స్ గురించి మాత్రమే పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారండి. ఓకే, ఇక్కడ కప్ ఎనర్జీ అనేది ఏం లేదు. ఓకే, తన బెనిఫిట్స్ గురించి మాత్రమే ఈ పర్సన్ నా లైఫ్లో వస్తున్నారు అని మీరు అర్థం చేసుకున్నారనమాట. అండ్ ఈ పర్సన్ గురించి కొంతమంది ఆలోచించి మీరు మీ హెల్త్ కూడా పాడైపోతూ ఉండొచ్చు అనమాట. ఓకే,
రీసెంట్గా కూడా మీ పర్సన్తో మీకు ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చింది అంటే ఇక్కడ చాలా బాధపడతా ఉన్నారనమాట. తన గురించి చాలా ఏడుస్తూ ఉన్నారు. ఇంత బాగా చూసుకున్నాను కదా ఈ పర్సన్ని, ఏ విషయంలో కూడా నేను లోటుపాటు అనేది చేయలేదు, నేను చాలా బాగా చూసుకున్నాను, కానీ ఈ పర్సన్ నన్ను మోసం చేస్తున్నారు అనేది మీకు ఏదో క్లారిటీ అనేది వచ్చిందనమాట. ఓకే, అండ్ మీరు కొంచెం హెల్త్ బాగోలేదు అండ్ ఈ పర్సన్ మీద నమ్మకం అనేది మీకు పూర్తిగా పోయింది. అండ్ ఇంకా మీరు కెరియర్ మీద ఫోకస్ చేయాలి అనేది మీ ఎనర్జీ అనేది ఉందండి. ఓకే, ఇక్కడ మీ ఎనర్జీలో చాలా డిఫరెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీ ఎనర్జీ ఇప్పుడు చాలా హయ్యర్లో ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. లోపల మీరు ఎంత బాధ అయినా పడతా ఉండొచ్చండి, కానీ బయటకి మాత్రం అది చూపించడం లేదనమాట. మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటా ఉన్నారనమాట. మీ జీవితంలో ఈ నెగటివిటీ ఏదైతే ఉంటుందో అంత ఎండ్ అయిపోవాలి, నా జీవితం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వాలి అండ్ చాలా హ్యాపీగా ఉండే విధంగా చూడండి యూనివర్స్ అనేది. మీరు యూనివర్స్ని కూడా ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఈ పర్సన్ గురించి మీరు స్టాక్ చేస్తూ ఉన్నారనమాట. తనని మీరు స్పై చేస్తూ ఉన్నారు. అండ్ మీ మనసులో ఉన్న లవ్ అనేది ఈ పర్సన్ మీద పోయిందా అంటే లేదు. మీ మనసులో తన మీద ఉన్న ప్రేమ, కేరింగ్ అలాగే ఉంది, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే చూపించాలి. మీరు లవ్ చూపించిన కొద్దీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టడము అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడము, మిమ్మల్ని కేర్ చేయకపోవడము, తన ఇష్టానుసారంగా తను ప్రవర్తించడం, అంటే నేను ఎలా ఉన్నా ఇక్కడ నడుస్తుంది, నేను ఎలా ఉన్న ఈ పర్సన్ డెఫినెట్లీ నేను యాక్సెప్ట్ చేస్తారు అనేది ఈ పర్సన్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, మీరు ఏం చేస్తున్నారంటే ఆ కాన్ఫిడెన్స్ మీద చంపాలన్నమాట. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఈ పర్సన్కి ఉండకూడదు అనమాట. ఓకే, ఏదైనా చిన్న పొరపాటు చేసిన ఈ పర్సన్ నన్ను దూరం పెట్టేస్తారు అనే ఆ భయం అనేది ఈ పర్సన్లో నింపాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, కాబట్టి చాలా మంది మీరు ఈ పర్సన్తో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, కొంతమంది ఈ కనెక్షన్ నుంచి మూవ్ అని కూడా అవ్వాలి అని కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ కొంతమంది మీరు మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయినా ఉండాలి, లేదా ఇద్దరు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ కూడా ఉండబోతుంది అనమాట. ఓకే, మీ ఎనర్జీ అనేది ఈ విధంగా ఉందండి. ఓకే, ప్రజెంట్ మీరు పర్సన్ గురించి కాక మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు, కానీ ఈ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారు. అది మీ ఎనర్జీ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే ఓకే అండి, ఇప్పుడు మీ పర్సన్ గురించి చూద్దాం. ఓకే, మీరు చాలా మంది ఏంటంటే ఇండిపెండెంట్గా ఉన్న పర్సన్ అయి ఉంటారు మీరు. ఓకే, అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ నుంచి దూరం అయిపోవడము అండ్ వేరే పర్సన్తో కనెక్ట్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సింగిల్ ఉన్నారు అంటే మీరు మీ పర్సన్ కలవకుండా వారి మదర్ కంట్రోల్ అనేది చాలా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? టవర్ కార్డ్, హర్మిట్ కార్డ్ చూపిస్తుంది. త్రీ ఆఫ్ వ్యాండ్స్ అండి. Queen of Pentacles, Ace of Wands, Page of Pentacles, Seven of Wands की clarifier. Okay, Judgment card की clarifier. బ్యూటిఫుల్ కార్డ్. ఓకే, మీరు మీ పర్సన్ సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. డివైన్ కనెక్షన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. త్రీ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫైర్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ అండి. మీ పర్సన్ చూడండి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని బాధ పెట్టానని కానీ అండ్ థర్డ్ పర్సన్ గురించి మీకు చాలా హార్డ్ బ్రేక్ చేశానని కానీ, మిమ్మల్ని కేర్ చేయలేదని అండ్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అండ్ మీ గురించి ఈ పర్సన్ అంత పట్టించుకోలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. దానికి ఇప్పుడు ఈ పర్సన్
ఏంటంటే మేబీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో ఏదైనా మోసపోయి ఉంటారు, లేదా ఈ పర్సన్ని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. సో ఎక్కడో ఈ పర్సన్ ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఏదో ఒక రిలేషన్లో. ఓకే, సో దానికి పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చేసిన దానికి, మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, థర్డ్ పర్సన్ గురించి మీకు హార్ట్ బ్రేక్ చేసి ఉండొచ్చు, ఏదైనా ఉండనివ్వండి. ఓకే, సో దానికి పర్సన్ ఇప్పుడు 24/7 మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ చాలా బాధపడతా ఉన్నారు అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఓకే, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా బాధ పెట్టకుండా ఉండాల్సింది అన్నట్టుగా, నేను చేసిన కర్మ మళ్ళీ నాకు ఏదైనా వెంటాడుతుందా అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 3 of Wands అనమాట. ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే తను ఏంటంటే తను చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. దానికి పర్సన్ అంత ధైర్యం చేసి కూడా ఉండకపోయి ఉండొచ్చు అనమాట. సో అంత ధైర్యం చేయలేకనే ఈ పర్సన్, కొంతమంది ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తేనే మీరు దూరం అవుతారు అని కూడా ఈ పర్సన్ అనుకుని మిమ్మల్ని దూరం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ తన మనసులో మీ మీద లవ్ ఉంది, కేరింగ్ ఉంది, మీ మీద ఫ్యాషన్ ఉంది. సో అదంతా ప్రజెంట్ కూడా ఉందన్నమాట. ఓకే, అండ్ మీరు కొంతమంది అండి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, 30% పీపుల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, కానీ ఏ విధంగా రావాలి అని ఇక్కడ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ తన మనసులో మీ స్థానం అనేది ఒక క్వీన్ లాగా ఉన్నారండి. ఓకే, ఒక దేవత అని కానీ, ఒక దేవుడు అని కానీ, ఒక ప్రేమ దేవత అని కానీ, అంటే తనకి మీ మదర్ నేచర్ ఏదైతే ఉంటుందో, మీరు చాలా బాగా చూసుకుంటారు కదా మీ పర్సన్ని, ప్రతి విషయంలో కేరింగ్ తీసుకుంటారు కదా, అదంతా చాలా ఇష్టం అనమాట. ఓకే, ప్రజెంట్ ఈ పర్సన్ అంతా మిస్ అవుతూ ఉన్నారనమాట. మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, మీకు ఏదైనా ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు, కానీ భయపడడం అండ్ ధైర్యంగా స్టాండ్ అనేది తీసుకోకపోవడం అనమాట. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. కానీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, మీతో రీయూనియన్ కావాలి, మీ మీద ఈ పర్సన్కి చాలా ఫ్యాషన్ ఉంది అండ్ మీ విషయంలో ఈ పర్సన్కి ఏదో క్లారిటీ కూడా వచ్చి ఉంటుంది అనమాట. సో నా బంధాన్ని నేను నిలబెట్టుకోవాలి, మళ్ళీ నా పర్సన్తో మళ్ళీ నేను రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అని పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే, ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ మెసేజ్ అయితే డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఈ పర్సన్ మీకు ఏదో మెసేజ్ లాంటిది ఏదో పంపించాలి అని అనుకుంటున్నారనమాట. అండ్ కొంతమంది పర్సన్ ఏంటంటే మీకు ఏదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని మీ లైఫ్లో రావడం, మళ్ళీ ఆ నమ్మకాన్ని పర్సన్ సంపాదించుకోవాలి అనే పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట. కాబట్టి మీకు ఏదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకుని వస్తే సో మీరు కూడా కొంచెం సాటిస్ఫై అవుతారు కదా, ఆ విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్ అనేది బయటకు రాకుండా తను చాలా జాగ్రత్త పడ్డారండి. వారి లైఫ్లో మీరు వద్దు అండ్ సో మీ గురించి ఈ పర్సన్ అంతా సాక్రిఫైస్ చేయలేరు అండ్ వారి లైఫ్లో మీరు లేకున్నా తనకు ఫరక్ పడదు అండ్ ఇదంతా నేను బర్డెన్ తీసుకోలేను, సో మీరు ఏమైపోయినా తనకు అనవసరం, కానీ తను మాత్రం సేఫ్ జోన్లో ఉండాలి. ఆ విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా రోజులు దూరం పెట్టి ఉంటారనమాట. మిమ్మల్ని కేర్ చేయకపోవడము అండ్ తన ఫ్యామిలీ గురించి తను ఆలోచించడము అండ్ లేదా రొమాంటిక్ థర్డ్ పర్సనే తనకి ఇంపార్టెంట్ అనుకోవడము. సో థర్డ్ పర్సన్ విషయంలోనే తను మిమ్మల్ని ఇగ్నోర్ చేసి కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఆ రోజు ఇలా మిమ్మల్ని చాలా దూరం పెట్టాను, మీరు ఎంత బాధపడి ఉంటారు అనేది ఈ పర్సన్ ఈ రోజు తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. ప్రజెంట్ ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నాను అనే ఫీలింగ్ అనేది తనకు ఉంది. ఓకే, చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. మిమ్మల్ని ప్రజెంట్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతూ ఉన్నారండి. అండ్ మీ పర్సన్ మీ విషయంలో ఏదో నిర్ణయం కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారనమాట. అది ఎలా ఉంటుంది అంటే పర్సన్ తను హ్యాపీగా అయినా ఉండొచ్చు, లేదా తను ఏదైనా రిస్క్లో కూడా ఇరుక్కునే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కానీ ఏంటంటే తను మీ గురించి రిస్క్ తీసుకోవాలి, ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి అనేది తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. మిమ్మల్ని పర్సన్ పూర్తిగా దూరం చేసుకోవాలి అని అయితే అనుకోవడం లేదండి. ఓకే, మీతో మళ్ళీ రీకన్సిలేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట. మీతో మాట్లాడుకోవాలి, ఈ బంధాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారనమాట. అండ్ ఇద్దరు మీరు సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు. ఓకే, మీ ఇద్దరి మధ్యలో చాలా లవ్, కేరింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, స్టార్టింగ్లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకుని ఉంటారండి. ఓకే, తర్వాత ఈ పర్సన్ వేరే వారి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ, ఎవరైనా ఈ పర్సన్ని తన మైండ్ వాష్ చేయడం అయితే జరిగి ఉంటుందన్నమాట. దాని వలన ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో ఉన్న బంధాన్ని తను నిలబెట్టుకోవాలి
అండ్ ఈ పర్సన్ని నేను దూరం చేసుకోకూడదు అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీరు ఏమైనా దూరం అయిపోతారేమో అని భయం కూడా ఈ పర్సన్కి ఉంది. అండ్ నైట్ అంతా ఈ పర్సన్ సరిగా నిద్రపోవడం లేదు, చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ప్రతి నిమిషం మీ ఆలోచన అనేది ఈ పర్సన్ని చాలా వెంటాడుతూ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ స్ట్రెంత్ కార్డ్. సో ఈ పర్సన్ మీ విషయంలో ఈ పర్సన్ ఇన్ని రోజులు ధైర్యం చేయలేరు కాబట్టి ఇప్పుడు ఆ ధైర్యం తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారనమాట. తను రిస్క్ తీసుకోవాలి అని పర్సన్ ఎప్పుడు అనుకోరండి. అది తను ఎంత ఇష్టపడిన పర్సన్ అయినా ఉండొచ్చు, కానీ తను సేఫ్గానే ఉండాలి. అండ్ మీ వైపు నుంచి కూడా ఈ పర్సన్కి ఏదైనా ప్రాబ్లం కూడా వస్తుందేమో అని కూడా ఈ పర్సన్ భయపడి వెళ్ళిపోయి ఉంటారనమాట. కానీ మీ విషయంలో డెఫినెట్లీ క్లారిటీ వచ్చింది అండ్ మీరు ఎలాంటి వారని ఈ పర్సన్ తెలుసుకున్నారు. అండ్ ఈ పర్సన్కి మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా తన కంటికి మీరు కనిపిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు మీ లైఫ్లో చాలా మనీ ఫ్లో అనేది ఉంది, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీతో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు హ్యాపీగా ఉంటే ఈ పర్సన్ డెఫినెట్లీ తన ఫోకస్ అంతా మీ మీద మల్లుతుందండి. ఓకే, మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా మటుకి ఇక్కడ రీయూనియన్ కార్డ్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. ఓకే, ఈ పర్సన్ వైపు నుంచి మీకు డెఫినెట్లీ కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ పర్సన్ కొంచెం హెల్త్ కూడా బాగోలేదు తనకి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీకు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ పర్సన్. ఓకే, మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు, తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనుకుంటున్నారు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉన్నారు అంటే మీతో కలిసిపోవాలి అని అనుకుంటున్నారు అనమాట. అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ అనేది చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అని ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట. ఈ రిలేషన్లో మీరు చాలా హర్ట్ అయ్యారు కాబట్టి ఒక న్యూ పర్సన్ ఏదైనా చూసుకుంటారేమో, ఆ పర్సన్కి మీరు కమిట్ అయిపోతారేమో, ఈ పర్సన్ని ఇంకా వదిలేస్తారేమో అని పర్సన్ చాలా భయపడుతూ ఉన్నారు అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ మీరు ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు అంటే ఈ పర్సన్ మీ మీద చాలా పొసెసివ్గా ఉన్నారండి. ఓకే, తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మారో ఆ పర్సన్ విషయంలో ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ కూడా అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, అంటే ఈ పర్సన్ చూడండి వేరే వారి మాటలకి తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట. ఓకే, కానీ అది ఏంటిది అంటే కొన్ని రోజులకి హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఏంటంటే మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారు అని పర్సన్ అర్థం చేసుకున్నారు. సో మీ లైఫ్లో ఇప్పుడు రావాలి అనుకుంటున్నారనమాట. ఓకే, తనతో పూర్తిగా లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ మీరు మాత్రమే అని పర్సన్ అర్థం చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం. కానీ ఈ పర్సన్ చూడండి తన ప్రేమ అంతా మీకు పంచాలి అనుకుంటున్నారు, కానీ పర్సన్ ఇప్పుడు మీ నమ్మకాన్ని కానీ మీ ప్రేమని కానీ తను పొందాలి అంటే తను అర్హత అనేది పొడగొట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా తను ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? యూనివర్స్ గైడెన్స్ ఏంటి? చూడండి ఇక్కడ యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారంటే డెఫినెట్లీ మీ లైఫ్లో మీ పర్సన్ వస్తారు. ఇక్కడ ఏంటంటే డెత్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అంటే మళ్ళీ రీబర్త్ కూడా ఉంటుంది. కానీ ఈ పర్సన్ విషయంలో మీరు కర్మ అనేది ఎప్పుడు మీ లైఫ్లో నడుస్తూనే ఉంటుంది అనమాట. ఒక సైకిల్ ఎండ్ అయిపోవడం, ఇంకొక సైకిల్ రిపీట్ అవ్వడం అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఆ రిలేషన్ని పూర్తిగా ఎండ్ చేసుకుంటే అండ్ కొన్ని రోజులు ఈ పర్సన్తో మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకున్నారు అని మీరు వేరే వేరే నెంబర్తో కాల్ చేస్తూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం అలా చేస్తూ ఉన్నారనుకోండి, ఈ పర్సన్కి మీరు ఎప్పుడు అలసుగా మాత్రమే ఉండిపోతారనమాట. కాబట్టి మిమ్మల్ని ఏ పర్సన్ అయితే ఇగ్నోర్ చేస్తున్నారో, మీ వైఫా, మీ హస్బెండా, అండ్ మీరు లవర్సా, ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఏదైనా ఉండనివ్వండి. ఓకే, సో మీరు ఏ పర్సన్ని అయితే చేసేస్తూ ఉన్నారో అది మానేయండి. ఆ రిలేషన్ని పూర్తిగా ఎండ్ చేసుకోవాలి అని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ మీ లైఫ్లో మీరు బిజీగా ఉండడానికి ట్రై చేయాలి, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకే, సో దాని తర్వాత ఈ పర్సన్ ఏంటంటే తనలో ఒక రియలైజేషన్ వస్తుందన్నమాట. ఓకే, అరే పర్సన్ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, నాతో మాట్లాడడం లేదు, నా ఎదురుగానే ఉన్నా నేను కేర్ చేయడం లేదు, తనకి ఏదో తెలియని గిల్టీనెస్ ఉంటుంది అండ్ కొంచెం ఫీల్ అవ్వడము, పదే పదే మీ గురించి ఆలోచిస్తూ ఉండడము అదంతా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తారో అప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారనమాట. కాబట్టి మీరు ప్రజెంట్ ఆ రిలేషన్ గురించి కాక మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి అని ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారు. మీరు ఎప్పుడు ఈ పర్సన్ని చేసేస్తూ ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు బాధపడుతూనే ఉంటారు అని ఇక్కడ
యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారనమాట. ఓకే, ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది చూసేస్తాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది. మేషరాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారు, చాలా హ్యాపీగా ఉంటారండి మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. మీకు రీయూనియన్ కూడా ఉంది. మేషరాశి వారికి కూడా రీయూనియన్ ఉంది, వృషభ రాశి వారికి కూడా రీయూనియన్ ఉంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మిథున రాశి వారు మీరు మనీ పర్పస్గా ఏదో విషయంగా చాలా లాస్ అయ్యాను అన్నట్టుగా బాధపడతా ఉన్నారండి. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి. అండ్ సింహరాశి వారు మీరు కొంతమంది మనీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. మేబీ మీరు ఏదైనా లోన్ గురించి అప్లై చేసుకున్నారా అంటే ఆ లోన్ వస్తుందా లేదా అని కానీ. అండ్ కొంతమంది రిలేషన్షిప్ గురించి మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారా లేదా, మేమిద్దరం కలిసి ఉంటామా లేదా, సో అదంతా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ కన్యారాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తారండి, మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ తులారాశి వారు జస్టిస్, మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తారండి, వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ధనురాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుంది, చాలా హ్యాపీ ఉండబోతున్నారు. అండ్ మకర రాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు, లేదా మీరైనా ఎవరి లైఫ్లో నుంచి అయినా పారిపోవాలి అనుకోవచ్చు అనమాట. ఓకే, క్లారిఫైర్. ఓకే, మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ మిథున రాశి వారు ఏదో ఒక విషయంలో చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది, మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందండి, కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.